వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేయడంపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి స్పందించారు. మంచి వాళ్లకు వైసీపీలో స్థానం లేదని తేలిపోయిందన్నారు. వేమిరెడ్డి దంపతులు టీడీపీలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దంపతులు వైసీపీకి పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజ్యసభ మెంబర్షిప్కి రాజీనామా చేస్తున్నట్టు చూసాం. నాకు అర్థమైంది ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 10 రూపాయలు దానాలు చేసేవాడు, దాన ధర్మాలు చేసేవాడు, 10 మందికి సహాయం చేసేవాడు. ఆయన విపిఆర్ కన్వెన్షన్ పక్కన బ్యూటిఫుల్ ఆ పిల్లలకి పేద పిల్లలకి రూపాయి లేకుండా మంచి బ్యూటిఫుల్ స్కూల్ కట్టించారు. అటువంటి దేవాలయాలు ధర్మాలు చేస్తూ ఉంటారు, మంచినీళ్ళ ప్లాంట్లు జిల్లా అంతా. అటువంటి వ్యక్తి కూడా అనేమి కుట్రలు కుతంత్రాలు పొలిటీషియన్ కాదు. వైసీపీలో ఏమని లేకపోయినాడంటే ఆ పార్టీ పోకడు ఎట్టుంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇది, ఇక్కడ జిల్లాల్లో మంత్రులు, అందుకని ఈరోజు ఆయన రిజైన్ చేసినాడు. అటువంటి మంచి వ్యక్తులు ఇద్దరు దంపతులు తెలుగుదేశంలోకి రావాలని అందరం కలిసి ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలా, తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశంలోకి చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం.